అందరికీ నమస్కారం. నేను రవీందర్ కంకల్, భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి. గత 2 నెలల నుంచి కంకల్ షాద్నగర్, కంకల్ వికారాబాద్ బస్సును ఆర్టీసీ సర్వీస్ను నిలిపివేయడం జరిగింది మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి. అయితే ఇన్ని రోజులుగా సరే జరిగిపోయింది. కానీ ఇప్పుడు విద్యార్థులు స్కూళ్ళకి, కంకల్ గ్రామానికి, జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి వచ్చే పిల్లలకి చాలా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్ళే కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకి తీవ్ర నష్టం అవుతుంది. మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. నిరుపేదలైనటువంటి విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళాలంటే ఏకైక ఆధారం ఆర్టీసీ. ఈ ఆర్టీసీని కనుక ఇప్పుడు పునరుద్ధరించకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం చెందేది పేద విద్యార్థులే. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ఈ బస్సును పునరుద్ధరించాలి. లేదంటే అతి త్వరలో మేము చేయాలనుకున్నటువంటి చర్యలకు ఖచ్చితంగా పూనుకుంటాం. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, పరిగి డిపో మేనేజర్ గారికి, వికారాబాద్ డిపో మేనేజర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ఈ యొక్క పాత సర్వీసులు ఏ విధంగా అయితే ఉండేనో ఆ ఆర్టీసీని సేమ్ అదే విధంగా రన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మేము ఒక మాట ఇస్తున్నాం, జనాల్ని ఎడ్యుకేట్ చేసైనా సరే ఆర్టీసీలో ప్రయాణం చేయండి అనేటువంటిది మేము కూడా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేసి ఈ యొక్క ఆర్టీసీని కూడా కాపాడుకునే పరిస్థితి తీసుకొస్తాం. వికారాబాద్ డిపో మేనేజర్ గారికి, పరిగి డిపో మేనేజర్ గారికి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా సరే అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 4-5 రోజుల్లో కూడా ఒకవేళ కనుక ఆర్టీసీ నడపకపోతే ఖచ్చితంగా ధర్నాకు దిగుతామని